దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. దానియేలు యొక్క జీవితంలో ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి, రాజులు మారుతూ వచ్చారు, చక్రవర్తులు మారుతూ వచ్చారు. అయితే దానియేలు యొక్క స్థితి ఏనాడు కూడా పడిపోలేదు. దానియేలు మాత్రము వర్ధిల్లుతూనే వచ్చాడు. జీవితంలో మనం ఫెయిల్ అవుతున్నప్పుడు ఆ నెపాన్ని ఎవరో ఒకరి మీద పెట్టేస్తాం. సపోజ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే సిలబస్లో లేనివి ఇచ్చేసారంటారు, లేకపోతే టైం నాకు సరిపోలేదు, నాకు అన్నీ వచ్చు అంటారు. ఏదో విధంగా మరొకరి మీద ఆ నెపాన్ని నెట్టేస్తూ ఉంటారు. జీవితంలో ఏ కాలంలో ఫెయిల్ అయినా తప్పు నాదే అని ఎవరు ఒప్పుకోరు. దానికి కారణము ఎవరో ఒకరు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఒక విషయం గమనించండి, దేవుడు నీకు తోడై ఉంటే ఏది కూడా నిన్ను అణిచివేయలేదు. అడ్డు ఆటంకాలు ఉన్నా వాటన్నిటినీ కూడా నీవు అధిగమించగలవు, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. బాలుడుగా ఉన్నప్పుడు రాజవంశీకుడైనటువంటి దానియేలు తనతో పాటు షడ్రకు, మేషకు, అబేద్నెగో అన్నవారు బబులోను సామ్రాజ్యానికి కొనుపోబడ్డారు. బాల్యం నుంచి కూడా అన్యుల యొక్క సంస్థానములో వారు ప్రవాసులుగా ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే వారు బానిసల కింద కొనుపోబడిన వారు. అన్యుల సంస్థానములో వారు క్రమక్రమేణా ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం. కొన్ని పర్యాయములు చెప్తూ ఉంటారు, ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉందండి, ఇక్కడ రిలీజియస్ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉందండి, ఇక్కడ ప్రాంతీయ భేదము చాలా ఎక్కువ ఉందండి, ఇలా చెప్తూ ఉంటారు. ఉండొచ్చు, కానీ దేవుడు నీకు తోడై ఉంటే ఏ ఫీలింగ్ కూడా నేను అడ్డగించలేదు. నీ అవసరత దేవుడు అక్కడ ఉంచుతాడు. నువ్వు తప్ప మరొక దిక్కు లేదు అన్నట్టుగా దేవుడు పరిస్థితుల్ని మారుస్తాడు. అప్పుడు ఏ ఫీలింగ్ నీకు వ్యతిరేకంగా పనిచేయదు, ఎందుకంటే నీ అవసరత అక్కడ ఉంది. అంత ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. దానియేలు బబులోను సామ్రాజ్యంలో, ఆ తర్వాత మాదీయుల సామ్రాజ్యంలో, ఆ తర్వాత పారసీకుల సామ్రాజ్యంలో పనిచేస్తూ వచ్చాడు. తన జీవిత కాలంలో ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అన్నది లేదు. ఏ రాజ్యము వచ్చినా ఆ రాజ్యములో చాలా ప్రాముఖ్యమైన స్థానాన్ని దానియేలు కలిగి ఉండేవాడు. ఇది ఎలాగున సాధ్యమైంది? ప్రాముఖ్యంగా దానియేలు జీవితంలో మనము గమనించవలసింది, తన యొక్క వర్క్ని, అదేవిధంగా ప్రేయర్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకునేటువంటి విధానము లేక స్థితి. ఉద్యోగాలు ఉన్నాయని, లేక వ్యాపారాలు ఉన్నాయని, ఇంటి పని ఉంది అని, ఇదిగో మా పిల్లలు చాలా చిన్నపిల్లలు కాబట్టి నాకు చాలా పని ఒత్తిడి ఉంది అని, ఇలాగ అనేకమైన రీజన్స్ని బట్టి దేవునితో సమయాన్ని గడపటాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దానియేలు కంటే మనము బిజీ పర్సన్స్మా? దానియేలు కంటే మనం బిజీగా ఉన్నామా? దానియేలుకున్న బాధ్యతల కంటే మనకు ఎక్కువైన బాధ్యతలు ఉన్నాయా?
ఒకసారి ఆలోచిస్తే దానియేలుకు అప్పగించబడినటువంటి పనులు విస్తారమైనవి. చూసారా? అయినప్పటికీ తన యొక్క భక్తి జీవితం ఎలా ఉందంటే క్రమక్రమేణా వృద్ధి చెందుతూ వచ్చింది, కానీ ఆత్మీయ జీవితంలో దానియేలు ఎక్కడా కూడా పడిపోలేదు. ఈ యొక్క సంవత్సరంలో దేవుడు నిన్ను క్రమక్రమేణా వృద్ధిపరుస్తూ ఆశీర్వదిస్తూ భౌతిక పరంగా నిన్ను ఎంతగానో గొప్పవాడుగా చేస్తున్నటువంటి తరుణంలో దానియేలు వలె ఆత్మీయ జీవితంలో ఎక్కడా కూడా చల్లారిపోకుండా, పడిపోకుండా, ప్రార్థనలో తగ్గిపోకుండా ఇంకా ఎక్కువగా భక్తి చేయగలనని నీవు ధైర్యముగా చెప్పగలవా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దానియేలు దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? దానియేలు కలిగి ఉన్నటువంటి భక్తి జీవితం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఈరోజు కొన్ని విషయాలు మనము ధ్యానించుదాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. రాజు భుజించే ఆహారము, పానము చేసే ద్రాక్షారసమును దానియేలు ఎందుకు తినకూడదు, త్రాగకూడదు అని అనుకుంటున్నాడు అంటే, ఈ ఆహారము ముందుగా విగ్రహాలకు నైవేద్యముగా అర్పించినది. అదేవిధంగా మాంసాహారము విషయములో యూదులకు కొన్ని నియమాలు అన్నవి ఉన్నాయి. పవిత్ర జంతువులు కొన్ని ఉన్నాయి, అపవిత్ర జంతువులు కొన్ని ఉన్నాయి. ఆ ఆహార నియమాలకు తగినట్టుగా రాజు భుజించే ఆహారం లేకపోతే దానియేలు ఎలాగున భుజించగలడు? అంతకంటే ప్రాముఖ్యంగా విగ్రహాలకు అర్పించినటువంటి ఆహారమును ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి దానియేలు ఆ ఆహారమును ఎలాగున భుజించగలడు? ఆ ద్రాక్షారసమును ఎలాగున పానము చేయగలడు? రాజు తినే ఆహారమునే వీరికి కూడా వడ్డించాలి లేక పెట్టాలి అని రాజు యొక్క ఆజ్ఞ. రాజు యొక్క ఆజ్ఞను ధిక్కరించాలి అంటే అది సామాన్యమైన విషయం మాత్రము కాదు. దానియేలు ధైర్యం చేసి ఆ నపుంసకుల అధిపతితో మాట్లాడతాడు. అయ్యా, మాకు శాకాహారం కావాలి, కేవలము వట్టి నీళ్ళు మాత్రమే మాకు దయచేయండి, 10 రోజులు మమ్మల్ని గమనించండి, మిగిలిన బాలురుల కంటే మా ముఖాలు నీరసంగా కనిపిస్తే మీరు చెప్పినట్టుగానే మేము చేస్తాం. నపుంసకుల అధిపతికి తెలుసు, రాజుకు కానీ ఈ విషయం తెలిసిందంటే మరణశిక్షే. దానియేలుకు కూడా ఆ విషయం తెలుసు. రాజుకు కానీ ఈ విషయం తెలిసిందంటే వీరిని కూడా బ్రతకనివ్వడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటో తెలుసా? దానియేలు ఎవరికి ఎక్కువ భయపడుతున్నాడు? దేవునికి ఎక్కువ భయపడుతున్నాడు. భక్తిలో దేవుని యందు భయము అనేది చాలా ప్రాముఖ్యమైనది. భయం లేకుండా మనకు తోచినట్టుగా, మనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఏదో కొన్ని భక్తి కార్యాలు చేసేస్తే మనము వర్ధిల్లేము,
మనము ఆశ్రదించబడలేము. భక్తి చేయాలి అనుకున్నవాడు దేవుడంటే భయమును కలిగి ఉండాలి. ఒక మాట దొర్లినా అమ్మో నేను తప్పు మాట్లాడాను అనేటువంటి భయము మనలోకి రావాలి. పొరపాటున ఒక తలంపు చెడుగా వచ్చినా ఆ తలంపు విషయంలో కూడా మనకి భయం కలగాలి. అలాగున దేవుడు అంటే భయపడుతూ మనము జీవిస్తూ ఉండాలి. దేవుడు వారి కలిగి ఉన్నటువంటి భయము భక్తిని బట్టి వారిని ఏ విధంగా ఆశీర్వదించాడు అంటే, దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం, ఈ 4 బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. సకల శాస్త్ర ప్రావీణ్యత దేవుడు దానియేలుకు ఇచ్చాడు. షడ్రకు మేషకు అబేద్నెగో వారికి అనుగ్రహించాడు. కారణం ఏమిటి? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు భయము భక్తి కలిగి ఉన్నారు కాబట్టి మిగిలిన బాలురందరికంటే 10 రెట్లు జ్ఞానమును దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మనము గొప్పవారము కావటానికి, ఆశీర్వదించబడటానికి మనకి ఏది అవసరమో ఆ యొక్క కార్యాన్ని దేవుడు మన పట్ల జరిగిస్తాడు. మనుషుల దృష్టి నీ మీదకి రావటానికి, ఒక పనిలో నీవు సక్సెస్ కావటానికి, ఒక కార్యం నీవు సాధించటానికి, అందరి దృష్టిలో నీవు గొప్పవాడిగా ఎంచబడటానికి నీకు ఏ టాలెంట్ కావాలో, ఏ జ్ఞానం కావాలో, ఎటువంటి తెలివితేటలు కావాలో, ఎటువంటి ప్రావీణ్యత కావాలో అవన్నీ కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో దేవునికి భయపడుతూ మనము జీవించాలి. ఏం చూస్తున్నాం, ఏమి వింటున్నాం, ఏది మాట్లాడుతున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఇంటిలో ఎలా ప్రవర్తిస్తున్నాం, బయట ఎలా జీవిస్తున్నాం, సంఘములో సహవాసంలో ఎలాగున ప్రవర్తిస్తున్నాం, ప్రతి విషయంలో కూడా దేవునికి భయపడుతూ మనము జీవించాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండురి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలు ఎంత నీతిమంతుడో ఈ లేఖనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. తను చేసే పనిలో ఎక్కడ కూడా లోపము కనిపించడం లేదు. శత్రువులు తప్పు వెతకాలని చూస్తే శత్రువుకే తప్పు దొరకలేదు అంటే దానియేలు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. మనల్ని ప్రేమించేవారు మనం తప్పులు చేసినా కప్పేస్తారు, తప్పుని ఒప్పుగా కూడా మార్చేస్తారు. అంతా కూడా మన ఇష్టమే. అవతల వ్యక్తి మాకు నచ్చాడు అనుకోండి, తప్పు చేసినా ఒప్పుగానే కనిపిస్తుంది. నచ్చలేదు అనుకోండి,
ఆ చేసిన తప్పుని భూతత్వంలో చూసి పెద్ద రాతాంతము చేస్తూ ఉంటాం. శత్రువులు గురిపెట్టి చూసినా, శత్రువులు ఎవరిని పరిశీలిస్తూ ఎక్కడ దొరుకుతాడని ఎంతగా కనిపెట్టినా ఒక్క తప్పిదము కూడా దొరకలేదు. ఎంత నమ్మకమైన వాడు ఒకసారి ఆలోచించండి. ఏ ఒక్క తప్పిదము కూడా తన యొక్క పనిలో చేయలేదు. దేవుడు మనకి ఏ బాధ్యత అప్పగించినా, దేవుడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటి భయం మనలో ఉండి దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా జీవించాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దానియేలు యొక్క ప్రార్థనా జీవితంలో ఎక్కడా కూడా తగ్గుదల అన్నది కనిపించలేదు. దానియేలు యొక్క ప్రార్థనా జీవితం నిలకడగా ఉంది. తన మీద ఎన్ని బాధ్యతలు మోపబడినా ఆ వరకే ప్రార్థనే. మనకి డ్యూటీస్ పెరిగిపోయాయి అనుకోండి, ఫుడ్ టైము రెగ్యులర్గా ఉంటుంది, స్లీపింగ్ టైము మార్పు రాదు, అది రెగ్యులరే. ఏ టైంని మనం స్కిప్ చేసేస్తాం? ప్రేయర్ టైంని స్కిప్ చేసేస్తాం. చివరికి మనం ఎంత దిగజారిపోతామంటే ఆదివారం చర్చికి రానంతగా ఆ వర్క్లో మనం డీప్ అయిపోతూ ఉంటాం. దానియేలు అలా ఉన్నాడా? అలా లేడు. అది గొప్ప విషయం. వర్క్ని, దేవునితో సహవాసాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నాడో మనం గమనించాలి. ఎలాగో ఆ విధంగా జీవించగలిగాడు అంటే, దానియేలుకు రాజు కంటే, తన ఉద్యోగం కంటే, తన ప్రాణం కంటే, తన దేహం కంటే ఎక్కువైనది దేవునితో సహవాసం చేయడం. దానియేలు జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ తన ప్రాణం కాదు, రాజు కాదు, తన ఉద్యోగం కాదు, తన దేహం కాదు, తన కుటుంబం కాదు. ఫస్ట్ ప్రయారిటీ ఏమిటి అంటే దేవునితో సహవాసము చేయటం. దేవుడు మనిషిని సృష్టించిందే సహవాసం కొరకు. ఆయన ఏదైనా వనముకు వచ్చి ఆదాము అని ఎందుకు పిలిచాడు? తన బిడ్డలు పరిగెత్తుకొని తన దగ్గరికి రావాలి, ప్రభువుని హత్తుకోవాలి. మనుషులేమో తనకి పిల్లలుగా, ఒక కుటుంబముగా ఉండాలనే దేవునికి ఉద్దేశం. దేవుడు మన యొద్ద నుంచి కోరుకున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే తనతో మనము సహవాసము చేయటం. దశమ భాగాల కన్నా, లేక మీ ఆస్తిలో భాగము కన్నా, మీరు చేసే పరిచర్య కన్నా, వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవునితో నీవు వ్యక్తిగతంగా సమయాన్ని గడపడం. ఇక్కడ విషయం గమనించాలి. రాజుకు తప్ప ఎవరికి కూడా మొక్కకూడదు అనేటువంటి శాసనం చేయబడినా దానియేలు యథావిధంగా తాను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. రోజుకి ముమ్మారు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. చూసారా? అంటే తన ప్రాణం కంటే ఏది ఎక్కువ? ప్రార్థన. రాజు కంటే ఎవరెక్కువ? దేవుడు. శ్రేష్టమైన భోజనం కంటే ఎవరెక్కువ? దేవుడు. తన ఉద్యోగం కంటే ఎవరెక్కువ? దేవుడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము
1-2 వచనములు. మాదీయుడగు అహశ్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితని. దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు మనకు తెలియాలి అంటే దేవుని వాక్యాన్ని దివారాత్రములో ధ్యానించాలి. ఇర్మియా ప్రవచించిన ఆ ప్రవచనాల గురించి దానియేలుకి ఎలా తెలిసింది? చదివాడు, ధ్యానించాడు. మేము చాలా బిజీ అండి. ఎంత బిజీ అంటే బైబిల్ని చదవనంతగా బిజీ, ప్రార్థన చేసుకోలేనంతగా బిజీ. యేసు ప్రభు కంటే మనం ఏమన్నా బిజీ పర్సన్స్మా? నడి సముద్రంలో ఎవరు కూడా రారు కాబట్టి ఆ దోణిలోనే ప్రభు వారు విశ్రాంతి తీసుకునే అవకాశం వచ్చేది. ఒట్టుకొస్తే చాలు వేల మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చేసేవారు. ఆయన పలానా వారి ఇంట్లో ఉన్నాడంటే చాలు, కనీసం భోజనం చేయడానికి కూడా ఆయనకి అవకాశము ఉండేది కాదు. ఎంతగా ఆయన బిజీగా ఉన్న సమయంలో కూడా పెందలకన్నా లేచి ఎవరు తన యొద్దకు రాకముందే ప్రార్థన చేసేవారు. మనుషులందరూ కూడా నిద్రపోతున్న సమయంలో రాత్రంతా కూడా ఆయన ప్రార్థనలో ఉండేవారు. దానియేలుకు ఎన్ని బాధ్యతలు అప్పగించబడినా ఆ ప్రార్థన జీవితంలో ఎక్కడ కూడా ఏ రోజు కూడా తప్పిపోలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. దానియేలు యొక్క అడ్మినిస్ట్రేటివ్ రోల్ ఎలా ఉండేదంటే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాను. నెబుకద్నెజరు ధనాన్ని ఇచ్చాడు, బహుమానాలు ఇచ్చాడు, విలువైన వస్తువులను ఇచ్చాడు. ఇప్పుడు దానియేలు ఎందుకు ప్రార్థన చేయాలి? తిండికి లోటు ఉందని ప్రార్థన చేయాలా? ఉండడానికి ఇల్లు లేదని ప్రార్థన చేయాలా? దానియేలుకి ఏ అవసరం ఉందండి? అవసరతల కొరకు ప్రార్థన చేస్తే అది అసలైన భక్తి కాదు. దేవుని ప్రేమిస్తూ ఆ ప్రభుతో మాట్లాడాలి, ఆయనతో సంభాషించాలి, ఆయనతో సమయాన్ని గడపాలనే ఉద్దేశంతో మన ప్రార్థన చేస్తే అది అసలైన భక్తి. బబులోను సంస్థానంతటి మీద ఎవరు అధికారి? దానియేలు. జ్ఞానులందరిలో ప్రధానుడు ఎవరు? దానియేలు. పోస్ట్ పెరిగితే బాధ్యత తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1-2-3 వచనములు. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చారు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలని రాజు ఉద్దేశించను. 120 మంది అధిపతులు, వారిలో 3 శ్రేష్టమైన వారు. ఆ 3లో అతి శ్రేష్టమైన వాడు దానియేలు. ఇప్పుడు రాజు తర్వాత అంతటి వాడు ఎవరు? దానియేలు. ఇప్పుడు చెప్పండి, దానియేలుకు రెస్ట్ తీసుకునే అవకాశం ఉందా? ఖాళీగా ఉండే అవకాశం ఉందా? కానీ స్పిరిచువల్ లైఫ్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు. దానియేలు యొక్క జీవితం మనం చూస్తే
బాలుడిగా ఉన్నప్పటి నుంచే ఆత్మీయంగా వర్ధిల్లడం అన్నది తన జీవితంలో మనం చూస్తున్నాం. కళల యొక్క భావాలు, ఈ బబులోను సామ్రాజ్యం తర్వాత ఇంక ఏ సామ్రాజ్యాలు ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాయి. ఆ రాజులు, ఆ చక్రవర్తులు భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు, యేసు ప్రభు గురించి, క్రీస్తు విరోధి గురించి, పునరుద్ధానము గురించి, ప్రభు రాకడానికి సంబంధించిన విషయాలు కూడా ఎవరికి బయలుపరచబడ్డాయండి? దానియేలుకు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చాను. యెరూషలేము తట్టు తన ముఖమును తిప్పుకొని మోకరించి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? దానియేలు యెరూషలేమును ప్రేమిస్తున్నాడు. యెరూషలేము యొక్క విశిష్టత ఏమిటి? దేవుని యొక్క మందిరం. ఆ మందిరము కట్టబడాలి. యెరూషలేము పట్టణము తిరిగి కట్టబడాలి. దేవుడు వాగ్దానం చేసినట్టుగా మరలా ప్రజలందరూ ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపోవాలి. పితరులకు దేవుడు వాగ్దానము చేసిన ఆ దేశంలో మరలా వీరు నివసించాలి. ప్రాముఖ్యంగా దానియేలు యొక్క దృష్టి దేని మీద ఉందంటే యెరూషలేము మీద ఉంది. కీర్తనలో 122వ కీర్తన 6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రతిరోజు ముమ్మారు మోకాలుండి దేవునికి ప్రార్థన చేశాడు. ఇంకా అనేక ఉపవాసాలు, అనేక రాత్రింబగళ్ళు కన్నీటితో దేవునికి విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. దేవుడు ఒక విషయాన్ని బయలుపరిస్తే, ఒక దర్శనాన్ని చూపిస్తే, ఆ దర్శనం యొక్క భావము తనకు తెలియపరచబడటానికి మరలా దానియేలు ప్రార్థిస్తూ వచ్చాడు. దానియేలు జీవితంలో ప్రాముఖ్యంగా మనకేం కనిపిస్తుంది? ప్రార్థనా జీవితం. దేవుని వాక్యాల్ని ధ్యానిస్తున్నాడు. ఎక్కువగా ప్రార్థనలో సమయాన్ని గడుపుతున్నాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం నుంచి, ప్రభువా, మా పాపమును బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదకి వచ్చిన నీ కోపమును, నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యమును బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనను, విజ్ఞాపనను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాము కానీ మా స్వనీతి కార్యమును బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించటం లేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము దృష్టించి చూడుము. ఆ ప్రార్థన అంతా మనం చదువుతున్నట్లయితే, ప్రభా నన్ను క్షమించు, నా పితరులు చేసిన పాపాల్ని క్షమించు అని తన ప్రజల పక్షంగా పాపాలు ఒప్పుకుంటున్నాడు. తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. దేవునికి విజ్ఞాపనము చేస్తున్నాడు. దేని కొరకండి? ఆ యెరూషలేము పట్టణము కొరకు. దానియేలు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుని మందిరం అంటే సంఘమే కనుక దేవుడు దానియేలుని ఎంతగానో ఆశీర్వదించాడు. ఏ ప్రభుత్వం వచ్చినా, ప్రతి ఒక్క ప్రభుత్వ పరిపాలనలో దానియేలు వర్ధిల్లుతూనే వచ్చాడు.
దానియేలు దేవునికి భయపడి పరిశుద్ధంగా జీవించాడు. నీతిగా యథార్థంగా ఉద్యోగం చేస్తూ వచ్చాడు. నమ్మకమైన వాడుగా ఉన్నాడు. పరిస్థితులు అనుకూలించినా అనుకూలించకపోయినా, తన మీద పని ఒత్తిడి ఎంత ఉన్నా, ఉద్యోగ బాధ్యతలు ఎన్ని ఉన్నా, రోజుకి ముమ్మారు మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవుని వాక్యాల్ని ధ్యానిస్తూ ఉండేవాడు. అదేవిధంగా యెరూషలేమును ప్రేమిస్తూ ఉండేవాడు. మనం కూడా ఈ లక్షణాలని మన జీవితంలో కలిగి ఉంటే, పరిశుద్ధంగా జీవిస్తూ, నమ్మకంగా యథార్థంగా నీతిగా మనం బ్రతుకుతూ, ప్రార్థన జీవితంలో నిలకడగా ఉంటూ, దేవుని వాక్యమును అనుదినము ధ్యానిస్తూ, సంఘాన్ని ప్రేమించి సంఘ క్షేమం కొరకు మనం పాటుపడేవారుగా ఉంటే, సంఘ క్షేమం కొరకు దేవునికి విజ్ఞాపన చేసేవారుగా ఉంటే, దానియేలు ఏ విధంగా అయితే వర్ధిల్లాడో అలాగను దేవుడు ఈ సంవత్సరంలో నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.